విష్ణు వరలక్ష్మి అయితే పార్క్లో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక న్యూస్ రిపోర్టర్ అయితే వచ్చి భర్త భార్య విడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఇంకెవరు భార్య కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఏంటి భార్య కాదు భర్తే అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే ఏంటి మన ఇద్దరం విడిపోవడానికి అయితే నేనే కారణం అంటావా, నాదే తప్పు ఉందంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నాది తప్పు ఉందంటారా, నాది అలాంటి తప్పు లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ అయితే ఏంటి వీళ్ళిద్దరు ఎలా తగులాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నాది తప్పు ఉందంటావా, మన ఇద్దరం విడిపోవడానికి మొత్తం కారణం నేనేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును మరి మీరే తప్పులన్నీ చేసేసి పక్కకు తప్పుకుపోయి మీ జీవితాన్ని మీరు గడుపుతున్నారు కదా, హాయిగా ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును కదా మరి మొత్తం తప్పులన్నీ చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నా మీదకు తప్పులన్నీ నెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు నాదే తప్పు ఉన్నట్టుగా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అయినా మీ జీవితంలోకి మళ్ళీ నాకు రావాలని లేదు, మీతో ఉండాలని లేదు, నాకు అంత టైము లేదు, అంత సహనము లేదు అని చెప్పేసి అయితే అంటూ అలా అని చెప్పి అక్కడి నుండి నేను ఇక వెళ్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.